సార్ శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి ఒక మాట చాలా స్పష్టం సార్. తెలంగాణలో అంటే రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ప్రాంతాలైనా చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, పోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే వారు ఉన్నారు ఒక మాట, ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీ ఎదుగుతాయని. బీఆర్ఎస్ కూడా గట్ట ఎదగాలని ప్రయత్నం చేసింది, యాప్ కూడా అట్లాగే ప్రయత్నం చేస్తుంది. గుజరాత్ లో పోటీ చేసింది, అస్సాం ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసింది, హర్యానాలో పోటీ చేసింది, పంజాబ్ లో పోటీ చేసి ఏకంగా ఎన్నికల్లో గెలిచారు, గోవాలో పోటీ చేసింది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ ఎందుకు పోటీ చేస్తుందని అడిగేటువంటి అధికారం అయితే ఇంకొక పార్టీకి లేదా రాజ్యాంగం కల్పించిన హక్కు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు రేవంత్ రెడ్డి ఇంకోరు ఇవ్వడం అనేది సమస్య కాదు. అది అయితే మీరన్న చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ, ఈ ప్రభుత్వం పార్టీ కాదు ఇక్కడ, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ శాంతి భద్రత సమస్య వస్తుందని వారు పెద్దల దయాకర్ గారు ఒక మాట చెప్పారు. నేను అడిగేదంటే శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి అని అనుకుంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు స్పందించిన తీరు అది ప్రాంతీయ భావజాలంతో ఉందా లేకపోతే జాతీయ భావజాలంతో ఉందా, సంకుచితమైనటువంటి ఆలోచనతో ఉందా, ప్రజలు గమనిస్తున్నారు కదా. అంటే నీ జాగిరా నీ పదాలు వాడినాడు కదా ఒక మంత్రి గారే వాడినాడు, ప్రభుత్వంలో మంత్రి గారు, ప్రభుత్వంలో మంత్రి గారే కదా. నేను ప్రభుత్వమే శాంతి భద్రత అంటే శాంతి భద్రత వదిలిపెట్టాల్సింది అయిపోతుండే. శాంతి భద్రతలు మీరు ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇవ్వలేదంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అక్కడ అయిపోయేది కదా. ఎందుకు స్పందించారు, ఆ తీరు ఎందుకు స్పందించారు? సో మీరు అన్న విషయంలో దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అన్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు, మ్యాటర్ ఎండ్ అవట్లేదు ఇక్కడ. సరే దాన్ని కావాలని లైవ్ లో ఉంచుతున్నారా అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరే ప్రాంతాలు కులాలు, ఇప్పుడు తెలంగాణలో రాజకీయం, తర్వాత కర్ణాటక లేకపోతే తమిళనాడు లేకపోతే ఇంకో చోట, రేపు ఢిల్లీలో 3 రోజుల పాటు సమావేశాలు పెట్టుకుంటున్నారు జనసేన కార్యకర్తలందరితోనూ ఢిల్లీలో పెడుతున్నారు. అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ మేము రాజకీయాల్లో తెలంగాణ ఏ కాదు జాతీయ రాజకీయాల్లోకి వస్తామని. కానీ దీని అంతటి వెనకాల బీజేపీ డైరెక్షన్ ఉంది అనేది ఇక్కడ చర్చ వదిలేయండి. ఢిల్లీలో జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్న. సరే నేను రిషి గారు చెప్తాను, శివసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది, శివసేన పార్టీ ఢిల్లీలో ఉంది, శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ లో కూడా ఉంది. శివసేన బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు ఈవెన్ కర్ణాటకలో శివసేన పార్టీ ఉండింది, గోవాలో శివసేన పార్టీ ఉండింది. అట్లా అంటే వివిధ రాష్ట్రాల్లో ఉండడం తప్పేమి కాదు కదా. ఒకటి మొదటి శివసేన బీజేపీతో డైరెక్షన్ అంటే శివసేన బీజేపీ కూడా కలిసిన పార్టీలే. అసలు శివసేన మొన్న ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ పుణ్యమాని బయటకు పోయింది తప్పిస్తే 60వ దశకం నుంచి శివసేన బీజేపీ సైద్ధాంతికంగా కలిసిన పార్టీలనే కదా అని చెప్పుకుంటారు ఇప్పటిదాకా రాజకీయాలలో. మరి శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ ఉంటే హర్యానాలు ఉంటే మరి బీజేపీ డైరెక్షన్. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రాల విషయంలో పవన్ కళ్యాణ్ ని మీ ప్రధాన పొలిటికల్ వెపన్ గా ఉపయోగించుకుంటున్నారా? నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలలో అర్థాన్ని తీసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది సార్. ఏంటంటే ప్రాంతీయ వారి ముందు మీరు శ్రీనివాస్ గారు కొంచెం దాని పక్కన పోయినది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఇంకో రాష్ట్రాలు పోల్చుకున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు దక్షిణాది ఉత్తరాది అని మన ముఖ్యమంత్రి గారే తెలంగాణ ముఖ్యమంత్రి గారే మాటికి లేవనెత్తున్నాడు. ఈ దక్షిణాదికి అన్యాయం అంటే ఈ ప్రాంతీయవాది దక్షిణాది ఉత్తరాది అనేది ప్రాంతీయవాదమే కదా. మళ్ళీ ఇంకా తూర్పాది పశ్చిమాది కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా అది అక్కడ పోతే ఈశాన్యాది కూడా తీసేసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఒక పాయింట్. రెండో పాయింట్ చెప్తుంటే దక్షిణాది రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేది, తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ కర్ణాటక లేదు, కర్ణాటక కేరళకు లేదు. దక్షిణాది అనగానే మీరు ఈ 4 రాష్ట్రాలు ఇస్తే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది, రేపు వస్తుంది కూడా, మళ్ళీ వస్తుంది కూడా. కేరళలో బీజేపీ గెలిచింది కూడా. అదే తమిళనాడులో కూడా మేము అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసినాం ఇప్పటిదాకా. హిందూ మున్నణి పార్టీతో కలిసాం, ఏఐడిఎంకేతో కలిసాం, డిఎంకేతో కలిసాం, అట్లా అనేక పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసింది 67 నుంచి. తమిళ మనీలా కాంగ్రెస్ తో కూడా చిదంబరం గారు ఆ పార్టీకి వచ్చిందే మినిస్టర్ అయినాడు కదా. ముప్పనూరు ఆ పార్టీలో ఉంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర దేవగౌడ మన బీపీ సింగ్ అప్పుడు కూడా వారు కూడా ఉన్నారు కదా తమిళ మనీలా కాంగ్రెస్. అనేక ఈవెన్ తమిళనాడు కేరళలో కూడా సార్ ఋషి గారు ఇప్పుడు జోసెఫ్ కాంగ్రెస్, మనీ కాంగ్రెస్ లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు పుట్టినాయి కాదు, ఇండిపెండెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన పార్టీలు అవన్నీ కూడా. కాబట్టి కేరళ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు, అది 20 పార్లమెంట్ సీట్లు కేరళ. ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది అని అన్నారు. అలాగే ఈ నిధులు అడ్డుకోవడంలో కూడా కేంద్ర మంత్రులే కీలక పాత్ర, అంటే డైరెక్ట్ గా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ విషయం కూడా మాట్లాడారు. అక్కడికే వస్తాను సార్. ఇప్పుడు
కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనే తెలంగాణ ప్రజలకు చెప్తూనే ఉన్నాం. ఈవెన్ మొన్న గ్యాసిఫికేషన్ విషయంలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. అంతకు ముందు రోజు ఇక్కడే మీటింగ్ పెట్టి కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీలో ఏం చేస్తారో కిషన్ రెడ్డి గారు చెప్పారు. అంతకంటే ముందు అనేక సందర్భాల్లో మేము తెలంగాణకు 10 సంవత్సరాలు ఏమి ఇచ్చినాం, 12 సంవత్సరాలు ఏమి ఇచ్చినాం చెప్తూనే ఉన్నాం. అడ్డుకుంటున్నారంటే వీళ్ళకు నేరుగా డబ్బులు ఇస్తే ఈ డబ్బులను తీసుకొని మళ్ళీ అందుతుంది తక్కువ వాటా తీసేసి ఢిల్లీకి ఇవ్వడానికి కోసం అయితే ఎస్ మేము అడ్డుకుంటాం, బరాబర్ అలా ఉంటుందా? కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ అందులో ఢిల్లీకి ఇస్తారా? నేను అర్థం చేసుకోవడం కోసం మీ ద్వారా వ్యూవర్స్ ఒకటే మాట చెప్తున్నాను సార్. సాబర్మతి నదిని జీవనదిగా చేసింది కేంద్ర ప్రభుత్వ సహకారంతోన మోడీ గారి యొక్క సుదీర్ఘ దురదృష్టంతో చేశారా? మోడీ గారు స్వయం గుజరాత్ ప్రజల యొక్క నిధులతో చేశారా? మీరు అర్థం చేసుకోండి. అదే మరి మూసీ నది గురించి మరి మీరు ఎందుకు కేంద్రం 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 100 సార్లు జపం చేస్తున్నారు? సాబర్మతి నది మన్మోహన్ సింగ్ ఓకే, సో అంటే మళ్ళీ చర్చ డీటెయిల్డ్ గా కాదు, ఇది అంటే వివక్ష గురించి, వివక్ష కోణంలో కాదు, వివక్ష కోణంలో దయాకర్ గారు. నేను ఒకటే మాట చెప్తాను, మూసీ నది విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ మేము సిద్ధంగా ఉన్నాం సార్ చర్చకి ఎక్కడైనా కూడా.